సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా పరదేశీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి కోనంనేని సాంబశివరావు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మెప్పు పొందడానికి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, తర్వాత రాహుల్ గాంధీ యొక్క మనవణ్ణి, వాళ్ళ యొక్క ఉన్న అందరిని కూడా మెచ్చుకుంటూ వాళ్ళ యొక్క నేను లైక్ చేస్తానని చెప్పి సాక్షాత్తు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి నిరసనగా ఇవాళ ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుంది. వెంటనే కోనంనేని సాంబశివరావు గారు బేషరతుగా ప్రధాని మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. ఈ 100 రోజుల పథకాన్ని 125 రోజులు చేసి వికసిత భారత్ జీరామ్జీ పథకం కింద పేరు మార్చడాన్ని అందరూ కూడా హర్షిస్తుంటే వారు పేరు మార్చారు, మహాత్మా గాంధీ తీసి పేరు మార్చారని. దీంట్లో లబ్ధిదారులకు నేరుగా కూలీలకి ఉపాధి హామీ పథకం కింద 125 రోజులకు నేరుగా డబ్బులు చేరే విధంగా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏళ్ల జేబుల్లోకి రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుందనే షాక్ తో మేము ఈ స్కీమ్ ను మెయింటైన్ చేయలేము, మేము ఏదైనా కానీ కమిషన్లు తీసుకుంటాము, స్కాములు చేస్తాం తప్ప పేద ప్రజలకు మేము ఎప్పుడు కూడా లబ్ధి చేయమనే ఒక ఉద్దేశంతో మాకేమి రానప్పుడు మేము ఈ స్కీమ్ కి ఎందుకు సమర్థించాలని పేరు మార్చే ఒక షాక్ తో స్కీమ్ ను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఒత్తాసు బలుకుతూ తన యొక్క గురుభక్తిని నిలుపుకుంటున్నటువంటి కోనంనేని సాంబశివరావు మీరు పేదల పార్టీ అని చెప్పుకోవడం ఉత్త అబద్ధం. మీ నాయకులందరూ కూడా ఉన్న నాయకులు అగ్రకుల నాయకులే. మీరు పేదలకు చేసిందేం లేదు. మీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలందరూ కూడా చీకొడితే ఇప్పుడు మీరు తోక పార్టీలుగా మిగిలిపోయారు. ఆ తోక పార్టీలు ఎక్కడో ఒకసాట పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి అధికారం అనుభవించి పేదలకు న్యాయం చేయట్లేదు. పేదలకు న్యాయం చేసే స్కీమ్ను తప్పుదోవ పట్టిస్తున్నావు నువ్వు. సాక్షాత్ నరేంద్ర మోడీ గారినే మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలా, అవసరమైతే రాజీనామా చేయాలని మీరు చేసిన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరపున ఖండిస్తున్నాం. నిన్న అసెంబ్లీ సాక్షిగా కోనంనేని సాంబశివరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అది హర్షణీయం కాదు. ఎందుకంటే ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడున్నాయో మనకు తెలుసు. ఇంకొక పార్టీతోటి పొత్తు పెట్టుకోకపోతే మీరు గెలవలేని పరిస్థితి. మీరు ఈరోజు 26 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలిపినటువంటి యొక్క గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిపై వ్యాఖ్యలు చేయడం అనేది మీ యొక్క విఘ్నతకే అది సరికాదు. మీరు ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ కోనంనేని. అయితే నిన్న అసెంబ్లీ వేదికగా కోనం సాంబశివరావు గారు మాట్లాడినటువంటి మాటలని ఈరోజున ఖమ్మం భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. కోనంనేని సాంబశివరావు గారు మీ రాజకీయ భవిష్యత్తు ఏందో మా అందరికీ తెలుసు. కాంగ్రెస్ అంతే బీఆర్ఎస్ దగ్గరికి, బీఆర్ఎస్ అంతే కాంగ్రెస్ దగ్గర పోయేటువంటి పొత్తులు పెట్టుకున్న పార్టీ మీరా. ఇలా మా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది 16 రాష్ట్రాల్లో సింగిల్ గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. మీరా మా గురించి మాట్లాడేది. మీ యొక్క మానసిక స్థితి, మీరు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది ప్రజలు హర్షించట్లేదు. ఇలా మీ కొత్తగూడెం నియోజకవర్గంలోనే మీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకోండి. మీరు ఏం చేస్తున్నారు, మీ రాజకీయం ఏం చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలో కబ్జాలకు మీరు సపోర్ట్ చేయట్లేదా? ఇలా నరేంద్ర మోడీ గారి పాలన ఈ రోజున గ్రామీణ ఉపాధి పథకంలో అవినీతి జరగకూడదు అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు నరేంద్ర మోడీ గారు 120 రోజులు పని కల్పిస్తున్నారు. దాన్ని మీరు హర్షించలేని స్థితిలో మీరు ఉన్నారంటే మీ పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు. మీ మానసిక పరిస్థితి ఏంటంటే మీకున్నటువంటి వామపక్షాలకు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారం పోయింది. రేపు కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది. అది తట్టుకోలేక మీరు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తిడుతున్నారు. బిడా కోనంనేని జాగ్రత్తగుండు. భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ మా నరేంద్ర మోడీ గారిని కానీ ఈ ఖమ్మం జిల్లాలో ముట్టుకుంటే మాత్రం మంచిగుండదు బిడా. ఖబర్దార్ కోనంనేని సాంబశివరావు.